వరుణ్ సందేశ్ గారు మెయిన్ రోల్ లో నటించిన కానిస్టేబుల్ మూవీ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ రివ్యూ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన వరుణ్ సందేశ్ అలియాస్ కాశీ. కాశీ తన ఒక కానిస్టేబుల్ కాశీ మ్యాన్ కోడలైన కీర్తిని ఎవరో చంపేస్తారు. ఆ కేసుని ఎంక్వైరీ చేస్తుండగానే కీర్తిని చంపిన అదే ప్యాటర్న్ లో మరొక ముగ్గురిని చంపుతారు. అసలు ఈ మర్డర్లు ఎవరు చేస్తున్నారు, దీని వెనకాల ఉన్న మోటివ్ ఏంటి, ఈ మర్డర్స్ కేసుని మన కానిస్టేబుల్ కాశీ ఏ విధంగా హ్యాండిల్ చేశాడు, ఆ హ్యాండిల్ చేసే క్రమంలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే, ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ వన్ టైం వాచబుల్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకు అన్నానంటే, ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ బాగుంది, బట్ దాన్ని ఎగ్జిక్యూషన్ పరంగా ఒక థ్రిల్లింగ్ గాను ఒక సస్పెన్సివ్ గాను ప్రజెంట్ చేయలేకపోయారనే ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, సో ఒక ఇన్వెస్టిగేషన్ కూడా అంత బలంగా లేదు. ఈ మూవీలో డ్రామా కూడా అంతగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే లేదనమాట. ఎందుకు అంటే, ముఖ్యంగా హీరో పర్ఫార్మెన్స్ నాకు స్టోగా అనిపించింది. మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది ఆర్టిఫిషియల్ గానే అనిపించిందే గానీ ఎక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఒక న్యాచురల్ గా అనిపించిన ఫీలింగ్ అయితే లేదు. ముఖ్యంగా ఈ మూవీలో మర్డర్లు చేస్తున్న ఆ కిల్లర్ యొక్క క్యారెక్టర్ రివీల్ అయినప్పుడు ఆ యాక్టర్ పర్ఫార్మెన్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో ఆ యాక్టర్ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. మిగతా ఏ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది నాకు సోగా అనిపించింది. ఇక ఎమోషన్ పరంగా చూసుకోవాల్సి వస్తే, ఎమోషన్ కూడా అంతగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే లేదు. మెయిన్ గా మన హీరో యొక్క మేనకోడలు చనిపోయినప్పుడు నుండి, అలాగే మిగతా ఉండే కొన్ని సీన్స్ లో ఉనండి, సో ఎమోషన్ అనేది అంతగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే లేదనమాట. ఎమోషన్స్ కూడా ఏదో సోగానే వర్కౌట్ అయింది. అంతేకాకుండా ఈ మూవీలో కిల్లర్ క్యారెక్టర్ కూడా వీక్ చేసేసారు. సో క్లైమాక్స్ లో కిల్లర్ ఫేస్ ని రివీల్ చేసినప్పుడు, ఈ క్యారెక్టరా మర్డర్లు చేసింది, ఈ క్యారెక్టరా కిల్లరు అని ఒక డౌట్ అయితే వచ్చింది అనమాట. సో కిల్లర్ క్యారెక్టర్ లో వేరే ఏ యాక్టర్ నన్ను పెట్టుంటే బాగుండేది, ఉన్న యాక్టర్ ని తీసేసి. అంతేకాకుండా సో కిల్లర్ కి వేరే ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారని పెట్టినా ఇంకొంచెం బెటర్గా ఉండేది అనమాట. బట్ కిల్లర్ ఫేస్ రివీల్ అయినప్పుడు ఆ క్యారెక్టర్ ఇవన్నీ చేస్తున్నాడు అంటే అంత కన్వీనియన్స్ గా అయితే లేదనమాట. అంతేకాకుండా ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే, మెయిన్ గా నాకు సెకండ్ హాఫ్ ఎంతో కొంత ఎంగేజ్ చేసింది. ఫస్ట్ హాఫ్ అనేది సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట. స్టార్టింగ్ 30 minutes ఈ మూవీ సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట. ఎప్పుడైతే మన హీరో మేనకోడలు ఉన్న కీర్తి చనిపోతుందో, అక్కడి నుంచి మూవీ అనేది ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ పోర్షన్, అందులో వచ్చిన ట్విస్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ లో ఏంటి, వరుసగా అదే ప్యాటర్న్ లో ఇంకొక ముగ్గురు చనిపోతారు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఆ మర్డర్లు ఎవరు చేస్తున్నారనే ఒక క్యూరియాసిటీ అనేది చాలా బాగా బిల్డ్ అయింది. బట్ దాని తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ అనేది ఏదో సోసగా ఉంటుంది అనమాట. ఇన్వెస్టిగేషన్ ని సింపుల్ గా తేల్చేస్తారు. ఇక క్లైమాక్స్ లో సో కిల్లర్ ఫేస్ రివీల్ అవడం, అండ్ అలాగే కిల్లర్ వెనకాల ఉన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, సో క్లైమాక్స్ అనేది నాకు సోగా అనిపించింది అనమాట. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes అయితే ఉండిద్ది అనమాట. 2 గంటల్లో అయిపోయే స్టోరీని అరగంట సాగజేసిన ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, సో హీరో క్యారెక్టర్ కి ఎక్కువ స్కోప్ ఇచ్చారు, మిగతా ఏ క్యారెక్టర్ కి అంత స్కోప్ అయితే ఇవ్వలేదన్నమాట. ఎందుకు అన్నానంటే, సో హీరో తన మేనకోడలు చనిపోయినందుకు కేసు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తాడు. బట్ అదే ఊర్లో వరుసగా ఒక 4 హత్యలు అయితే జరుగుతాయి. మరి జరిగినప్పుడు ఒక కానిస్టేబులే ఈ కేసుని అంతలాగా హ్యాండిల్ చేస్తున్నప్పుడు, ఈ కానిస్టేబుల్ పై ఆఫీసర్ అయిన ఎస్ఐకి పైనుంచి ప్రెజర్ వచ్చినా సరే ఈ కేసు మీద తనకంత ఇంట్రెస్ట్ ఉండదు. ఈ కేసులో అసలు తన జోక్యం చేసుకోవడం అనమాట. అంతేకాకుండా సో ఈ వరుస హత్యల్లో ఎమ్మెల్సీ కొడుకు కూడా ఉంటాడు. సో ఒక కానిస్టేబుల్ తన మ్యాన్ కాల్ చనిపోయినప్పుడు, ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు, ఒక ఎమ్మెల్సీ తన కొడుకు చనిపోయినప్పుడు తను సైలెంట్ గా ఉండడం నాకు అంత కన్వీనియన్స్ గా లేదనమాట. అంటే సో ఓవరాల్ మూవీ మొత్తం మన హీరో క్యారెక్టర్ మీద వెళ్ళిపోతుంది, మిగతా క్యారెక్టర్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకునే ఫీలింగ్ అయితే లేదనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ దాని ఎగ్జిక్యూషన్, ముఖ్యంగా ఈ మూవీలో ఉన్న యాక్టర్స్ ని అండ్ అలాగే కిల్లర్ క్యారెక్టర్స్ కి అంత స్కోప్ లేకపోవడం వల్ల మూవీ అనేది నా పరంగా వన్ టైం వాచబుల్ ఫీలింగ్ అయితే కలిగింది. ఇక ఈ మూవీ యొక్క మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, సో అవి నా పరంగా సోగానే ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి కొత్త పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి కానిస్టేబుల్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.